ఓం సర్వారుణాయై నమః. శ్రీ జగన్మాతృ మంత్రాలలో అరుణ శబ్దం కూడా గొప్ప శబ్దం. అరుణాయై నమః అంటే ఎర్రనిది. సర్వారుణాయై నమః అంతా ఎరుపే అమ్మ దగ్గర. అమ్మవారు ఏ రంగులో ఉంటుంది? ఉద్యద్భాను సహస్రాభ. ఉద్యత్ అంటే ఉదయిస్తున్న, భాను అంటే సూర్యుల, సహస్ర వేల సంఖ్యలతో సమానమైన కాంతి కలది. ఉదయిస్తున్న సూర్యుడు నారింజ రంగులోను కమలాఫలం రంగులోను ఉంటాడు. అదొక విచిత్రమైన ఎరుపు. ఆ ఎరుపుని అరుణవర్ణము అంటారు. ఒకేసారి ఆకాశంలో వేలాది మంది సూర్యులు ఉదయిస్తూ ఉంటే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి అమ్మది. అందువల్ల అమ్మ అరుణ. 8 మంది వాగ్దేవతలు ఉన్నారు ఈ సృష్టిలో. వాళ్ళ వల్ల మనం మాట్లాడుతున్నాం. ఆ 8 మందే లేకపోతే ఇవాళ మన నాలుకలో కొన్ని నరాలు ఉండవు. అప్పుడు ఏ మాట మాట్లాడలేము. వీళ్ళనే వసిన్యాది వాగ్దేవతలు అంటారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 8 మంది దేవతలు లలితా సహస్రనామాన్ని రాశారు. కాబట్టే లలితా సహస్రనామ ప్రారంభంలో వసిన్యాది వాగ్దేవతాః ఋషయః అన్నాం. అందులో అరుణ అనేది ఒక నామం. ఆ ఎర్రని రంగులో ఉండే అమ్మవారు ఏం చేస్తుందిట? కంఠం హై పిచ్చిలో రావడానికి ఉపయోగపడుతుందట. ఎంత అరిచినా కొంతమంది గొంతు లేవదు. అతి కష్టమే ధరిస్తే అసహ్యంగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఈ అరుణ అని పేరు కలిగిన వాగ్దేవత కటాక్షం లేకపోవటం వల్ల. కాబట్టి అమ్మ అరుణ అని పేరు కలిగిన వాగ్దేవతా రూపంలో కూడా ఉంది. సర్వారుణ అండం ద్వారా అమ్మ గోళ్ళు ఎరుపు, అమ్మ శరీరపు రంగంతా ఎరుపు, అమ్మవారు కట్టుకునే చీర జాకెట్టు అన్నీ ఎరుపు. ఆఖరికి అమ్మవారు పెట్టుకునేటటువంటి ఆభరణాలలో ఉన్న రాళ్ళు కూడా కెంపులు గనక అవి ఎరుపే, పద్మరాగాలు అంటారు. అమ్మవారి కళ్ళు కూడా చాలా ఎర్రగా చక్కగా ఉంటాయట. ఆఖరికి పళ్ళు కూడా దానిమ్మ గింజల్లో ఉంటాయట. దానిమ్మ గింజల చివర ఒక రకమైన ఎరుపు ఉంటుంది, ఆ ఎరుపు రంగులో ఉంటాయి. ఈ విధంగా అమ్మ ఆపాదమస్తకం ఎరుపు, ఒక్క జుట్టు తప్ప. అందువల్ల అమ్మని సర్వారుణ అన్నారు. ఈ సర్వారుణ మంత్రం అజీర్ణ వ్యాధికి, ఉబ్బసానికి ఉపయోగపడే గొప్ప మంత్రము అని సాక్షాత్తు ధన్వంతరి చెప్పాడు. కొంతమందికి ఏమి తిన్నా గ్యాస్ ట్రబులే అజీర్ణ వ్యాధి వల్ల. తిన్న వెంటనే నానాయాతన పడిపోతారు. ఇవాళ నిజంగా మనం దురదృష్టవంతులు మంత్రాలని జపం చేసే సమయం కూడా లేక బాధపడుతున్నాం. కానీ చేతులారా హడావిడిపడి కొన్ని జాగ్రత్తగా చేసుకుంటే అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించుకోవచ్చును. ఎప్పుడైనా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి, ఈ వాయువుల వల్ల అజీర్ణ వ్యాధి ఎక్కువైపోయి తేనుపులు ఎక్కువగా వస్తున్న వాళ్ళు పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అన్నం తినడానికి ముందు, అన్నం తిన్న తర్వాత 108 పర్యాయాలు ఓం సర్వారుణాయై నమః, ఓం సర్వారుణాయై నమః అనే మంత్ర జపం చేస్తే ఈ ఉబ్బరం తగ్గుతుంది, అజీర్ణ వ్యాధి తగ్గుతుంది, తేనుపులు తగ్గుతాయి. కొంతకాలం చేశాక ఇంకా మంత్రం చేయవలసిన అవసరం లేని ఆరోగ్య స్థితి వస్తుందన్నాడు. ఇంకా ఉబ్బసమని ఒక వ్యాధి ఉంది, అంటే ఆయాసం అన్నమాట. ఆ ఆయాసానికి కూడా విరుగుడు ఈ అత్యద్భుతమైన మంత్రం. గానం చేసే ముందు కంఠస్థానంలో చెయ్యి పెట్టి ఓం సర్వారుణాయై నమః అనుకుంటూ 108 సార్లు జపం చేస్తే ఈ ఉబ్బసం వల్ల వచ్చే ఆయాసం కూడా తగ్గుతుంది. ఇవి కాకుండా శరీరం మంచి చురుకుగా ఉంటే ఏ పనన్నా బాగా చేయగలుగుతాం. లేవలేము, కదలలేము. ఏదన్నా పని చెబితే ఓ పక్కన కుర్చీలోంచి లేవలేడు, పొద్దున్న మంచం నుంచి లేవలేడు. అలసత్వం అంటారు దీనిని. అంటే చురుకుతనం లేని సోమరితనం. ఈ సోమరితనం తగ్గి మంచి చురుకుగా పని చేయాలనుకున్న వాళ్ళు కూడా ప్రతిదినము ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి కనీసం 27 సార్లు ఓం సర్వారుణాయై నమః అనే మంత్రానుష్ఠానం చేస్తే శరీరము, మనస్సు చురుగ్గా ఉంటాయి. హాయిగా పనిచేసుకుని కీర్తి పొందుతారు. వందే గురుపదద్వంద్వం అవాంగానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. లోకంలో మాట్లాడి పనులను సాధించేవారు చాలామంది ఉంటారు. అయితే ఆ మాటలు ఎట్లాంటివిగా మాట్లాడితే అతన్ని బుద్ధిమంతుడు అంటారు,
లేకపోతే మరోలా అంటారు. మరోలా అనడాన్ని మనం కోరుకోం ఎవరం కూడా. కనుక ఏదైనా ఒక విషయాన్ని లేదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కానీ ఎటువంటి వాడై ఉండి ఆ కార్యక్రమాన్ని సిద్ధింప చేసుకోగలడు అని అన్నదానికి ఒక చక్కని లక్షణాన్ని చెబుతున్నారు ఇక్కడ. శృతం ప్రజ్ఞానుగం యస్యాః ప్రజ్ఞా చైవ శ్రుతానుగా అసంభిన్నార్థమర్యాదః పండితః అని చెప్పి దాని యొక్క లక్షణం చెప్పారు. తాను చదువుకున్నటువంటి విషయాన్ని దానిని అనుసరించి మన మేధ ఎట్లా ఉంటుందో దానిని అనుసరించి ఈ రెండూ ఉండాలి ఒకదానికొకటి అని. అంటే ఏమిటి అని ఉదాహరణకి చూడండి, 10th క్లాసులో వీడికి 80 మార్కులు వచ్చాయండి మ్యాథ్స్లోను, సైన్స్లో అయితే 30 మార్కులే వచ్చాయి అన్నాం. ఇప్పుడు ఈ కుర్రవాడిని ఏ కోర్సులో చేరిస్తే బాగుంటుంది అన్నప్పుడు ప్రతివాడు చెబుతాడు మ్యాథమెటిక్స్లో చేర్చండి అని. అంటే ఏమైందన్నమాట, వీడు చదువుకున్నటువంటిది వీడి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దానికి అనుసరంగా ఉండాలి అని. వీడికి మ్యాథమెటిక్స్లోనే ప్రజ్ఞ ఉన్నది, బుద్ధి విశేషం అందులోనే పనిచేస్తోంది, ఇంకొక దాంట్లో పనిచేయటం లేదు అన్నప్పుడు దానిని అనుసరించినటువంటి చదువునే వాడు చదువుకోవాలి. శృతం ప్రజ్ఞానుగం చైవ, వీడి మేధాశక్తి ఎందులో ఉన్నదో దానిని అనుసరించి చదువు అనేటటువంటిది వాడికి బాగా ఉండాలి. అలాగే ప్రజ్ఞా చైవ శ్రుతానుగా, ప్రజ్ఞ కూడా ఎట్లా ఉండాలి అని తాను చదువుకున్న విషయంలోనే బుద్ధిని వ్యాపారింప చెయ్యాలి. ఏదైనా వాడి యొక్క దురదృష్టమో అదృష్టమో వాడికి లెక్కలలో పెద్ద తెలివితేటలు లేకపోయినా వాడు ఎంఏ మ్యాథమెటిక్స్ పాస్ అయ్యాడు, 60 మార్కులతోటే అయ్యాడు. అయినప్పుడు వాడు ఏం చేయాలి, వాడికి సైన్స్లో బుద్ధి ప్రసరించినా వాడి ప్రవృత్తి అందులో ఉంటే బాగుందనుకున్నప్పటికీ కూడా తన యొక్క చదువుకున్న దాని యందు పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞను సంపాదించవలసిన బాధ్యత ఉన్నది. అంచేత తన మేధను అనుసరించి చదువుకోవాలి, అట్లాగే చదువుకున్న దాన్ని అనుసరించి మేధను కూడా వినియోగం చెయ్యాలి. ఈ రెండూ కూడా పరిపూర్ణంగా ఒకదానొకటి ఆశ్రయించుకుని ఉన్నప్పుడే వాడు పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందగలుగుతాడు అందులో. అలాగే దాంతో పాటుగా ఉండవలసినటువంటి కొన్ని విశేషాలు ఏమిటి అంటే అసంభిన్నార్థమర్యాదః, ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నామో ఆ ప్రయోజనానికి విరుద్ధములైనటువంటి తీరులో దానికి ఉన్నటువంటి మర్యాదలను అతిక్రమించి వేరే ప్రయత్నాలని చేయకూడదు వీడు. ఉదాహరణకు ఒక పల్లెటూరు పెడతాం, ఆ పల్లెటూళ్ళల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, అబ్బే వాటిని నేను పాటించనండి అని అంటే చితకొడతారు పట్టుకుని. అందుచేత ఆ ఏ విషయమునకు సంబంధించిన మర్యాదలను హద్దులను అతిక్రమించకుండా ఉంటుండేటటువంటి వాడై ఆ ప్రజ్ఞను ఆ చదువుకున్నటువంటి విద్యను ఉపయోగిస్తూ ఉండేటటువంటి వాడై ఉండాలి. అలా ఉన్నప్పుడైతే మాత్రమే వాడి పండితుడు అనే పేరును పొందగలుగుతాడయ్యా. పండితాఖ్యాం భజేత సహా అని. అలా కాకపోతే వాడికి పండితుడు అనే పేరు రాదు. చదువుకున్నది ఒకటి, వీడు చేసే కృషి అంతా వేరు. చేస్తే ఆ చదువుకున్నటువంటి విద్య శోభించదు, వీడి కృషి చదువుకోలేదు కాబట్టి ఇది శోభించదు. వీడి ప్రజ్ఞ శృతము అంటే చదువుకున్నది అని అర్థం. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నట్లయితే అది పరిపూర్ణమైన కార్యకారి కాదు, కార్యసిద్ధిని కలిగింపచేయదు, వాడు బుద్ధిమంతుడిగా పరిగణింపబడడు అని. అందుచేత బుద్ధిమంతుడిగా పరిగణింపబడేటట్లుగా ప్రయత్నం చెయ్యాలి అని దాని యొక్క తాత్పర్యం. స్వస్తి.